వేసవి వచ్చిందంటే చాలు ఆ తండావాసుల కష్టాలు రెట్టింపవుతాయి. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి, వాడిన నీటినే తిరిగి వాడుకోవాల్సిన దుస్థితి. తమ కన్నీటి గాథను పాలకులకు గాని అధికారులకు గాని గూడు పట్టించుకునే నాదుడే లేడని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మంచినీటి కోసం పోరాటం చేస్తున్న తండావాసులపై ప్రత్యేక కథనం. ఈ దృశ్యం మెదక్ జిల్లా మనూరు మండల పరిధిలోని తండాల్లో పరిస్థితికి నిలువుటద్దం. ఇక్కడ నీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉందో తెలపడానికి నిదర్శనం. ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసి పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి తెచ్చుకున్న వాటిని మళ్లీ మళ్లీ వాడుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. నూట 150 మంది నివాసం ఉంటున్న ఎనక్కపల్లి తండాలో మంచినీటి సౌకర్యం లేదు. 2 కిలోమీటర్ల దూరంలోని లోతైన వ్యవసాయ బావే వీరికి ఆధారం. ప్రతిరోజు కాలినడకన వెళ్లి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆ బావిలోని కొద్దిపాటి నీటినే అందరూ పంచుకోవాలి. 20 ఏళ్లుగా తండావాసులకు ఇదే దుస్థితి. కలెక్టర్ సార్ కూడా వచ్చి ఒకసారి పోయింది, 2 సంవత్సరాలు కలెక్టర్ సార్ వచ్చి పోయింది. ఏం లేక అంతే ఉన్నది. కలెక్టర్ సార్ వచ్చినా కూడా ఇంతే ఉన్నది. ఎంత చెప్పినా కూడా విద్యార్థులు అధికారులు రావట్లేదు, మనం చూసట్లేరు. చచ్చినా ఇంతే, బతికినా ఇంతే. ఎప్పుడు చూసినా మన పరిస్థితి ఇది ఉంటుంది. ఓట్ల గురించి చేస్తారు, అడిగిపోతారు, చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అవుతారు, ఆటే పోతారు. 20 సంవత్సరాల సంది ఒక నీళ్ళు లేదు, బొట్టు లేదు, ఏమి లేదు. ఈడ బోరింగ్ లేదు, రోడ్ లేదు. వస్తామంటారు, ఇస్తామంటారు, కరే ఇయ్యలేదు. మాకు నీళ్ళతో చాలా ముసుగులేదండి. ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఆ బాయికెళ్ళి ఈ బాయికెళ్ళి తీసుకొని వస్తున్నాం మేము. మా దగ్గర ఇప్పుడు ఇది 25 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఏంటంటే ఇంతకుముందు కలెక్టర్ కూడా వచ్చి చెప్పారన్నమాట, మీకు వాటర్ చేస్తాము, రోడ్ చేస్తామన్నారు. వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వస్తారు, కానీ ఇప్పుడు దాని ప్రాబ్లం మాత్రం ఇప్పుడు సాల్వ్ కాలేదు. ఏంటంటే 5 కిలోమీటర్ల నుంచి మా వాళ్ళంతా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో ఏం పని లేదు, ఇదే మార్నింగ్ నుంచి సాయంత్రం వాటర్ కొరకే. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మా మనుషులతో పాటు మా ఆవులు, గోధులు, ఎడ్లు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. ఏంటంటే దీని నుంచి ఎక్కువ వలసలు వెళ్ళిపోతుంది. పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గోడు పట్టించుకున్న నాదుడే లేడని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుందామన్నా తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని వాపోతున్నారు.